హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సిటెట్ తెలుగు ఛానల్. మెంటల్ అబిలిటీస్లో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఫ్యూ మోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at the rate of 12.1/2% is rupees 3,500 less than its principal. ఫైండ్ ది సమ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ఒక 3 years టైంలో 12.5% రేట్ చొప్పున ఒక ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఆ ఇంట్రెస్ట్ అనేది దాని ప్రిన్సిపల్ కన్నా 3,500 రూపీస్ తక్కువ ఉంది. అయితే ఆ ప్రిన్సిపల్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. నార్మల్గా మనం ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం? ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I = P × R × T / 100. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు, ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కన్నా 3,500 రూపీస్ తక్కువ ఉంది అన్నాడు. అంటే ప్రిన్సిపల్లో నుంచి 3,500 కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 3,500ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసి ఐని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. P - I = 3,500. ఇప్పుడు ఇక్కడ ఈ I ప్లేస్లో P × R × T / 100 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? P - P × R × T / 100 = 3,500. ఈ రెండిట్లో కూడా P అనేది కామన్గా ఉంది. సో P బయటకు తీసేద్దాం. P కనుక కామన్ తీసినట్లయితే P ప్లేస్లో 1 ఉంటుంది. P - R × T / 100 = 3,500. ఇప్పుడు రేట్ ఎంత ఇచ్చాడు? 12/1/2. ఈ 12/1/2ని అంటే 12.5ని మనం 12.5 అని రాసుకోవచ్చు కదా. ఇదేంటి? మన రేట్. టైం ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. ఇప్పుడు ఈ రేట్ని టైంని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. P × 1 - 12.5 × 3 / 100 = 3,500. ఇక్కడ ఈ పాయింట్ని తీసేయడానికి మనం దీన్ని ఇంటూ 10 చేయొచ్చు కదా. సో న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ని కూడా 10 తోటి మల్టిప్లై చేస్తాం. సో P × 1 ఇప్పుడు ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. 125 × 3 ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నామంటే డినామినేటర్ని కూడా 10 తోటి మల్టిప్లై చేయాలి. 100 × 10 ఎంత? 1000 = 3,500. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా? అవుతాయి. 25 5s ఎంత? 125. 25 4s 100 అంటే 40. 5 1s 5 8s. సో P × 1 - 3/8 = 3,500. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం కనుక తీసినట్లయితే P × 8 - 3/8 = 3,500. 8 - 3 ఎంత? 5. P × 5/8 = 3,500. క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతున్నాయా? అవుతాయి. 5 1s 5. 5 700s 3,500. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? P/8 = 700. ఈ 8ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 700 × 8 దట్ ఈస్ 7 8s ఎంత? 56. 2 zeros ఉన్నాయి. సో 2 zeros. సో మన ప్రిన్సిపల్ ఎంత? 5,600. ఇప్పుడు మనల్ని ఇంట్రెస్ట్ కూడా కనుక్కోమన్నాడు. ఇంట్రెస్ట్ అనేది P కన్నా ప్రిన్సిపల్ కన్నా 3,500 తక్కువ ఉంది. సో I = ప్రిన్సిపల్ - 3,500. 5,600 - 3,500 ఏమవుతుంది? 0 0 6 - 5 1 5 - 3 2. సో మన ఇంట్రెస్ట్ ఎంత? 2,100. ఇప్పుడు ఇంత పెద్ద ప్రొసీజర్ని మనం ఎగ్జామ్లో ఫాలో కనుక అయినట్లయితే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది.
ఇప్పుడు ఇదే సమ్ని ఇంకొక మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇదే సమ్ని సెకండ్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రేట్ ఎంత ఇచ్చాడు? 12 1/2% అని ఇచ్చాడు. 12 1/2 అంటే 2 × 12 ఎంత? 24. 24 + 1 ఎంత? 25. 25/2 పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అని అర్థం. 25 ones 25, 25 fours 100. ఏం మిగిలింది? 1/2 × 4 ఎంత? 8. ఎప్పుడైనా సరే డినామినేటర్ని మనం ప్రిన్సిపల్ అని కన్సిడర్ చేసుకుంటాం. న్యూమరేటర్ని ఏం కన్సిడర్ చేసుకుంటాము? ఇంట్రెస్ట్ అని కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఎన్ని ఇయర్స్కి? 1 yearకి. ఇంట్రెస్ట్ ఫర్ 1 year. 1 yearకి ఇంట్రెస్ట్ 1. మనకెంత ఉంది? 3 years ఉంది. 3 yearsకి ఏమవుతుంది? 1 yearకి 1 అంటే 3 yearsకి 3. సో మన ప్రిన్సిపల్ ఏంటి? 8. ఇంట్రెస్ట్ వచ్చేసి 3. డిఫరెన్స్ ఎంత ఉంది? 5. 5కి 3500 అని అన్నాడు. 5కి 3500 అంటే 1కి ఏమవుతుంది? క్యాన్సిల్ చేసినట్టయితే 5 ones 5, 5 sevens 35 అంటే 1కి 700 అని అర్థం. మనకెంత కావాలి? 8కి ఎంతనో కావాలి, 3కి ఎంతనో కావాలి. అంటే ప్రిన్సిపల్ ఏంటో కావాలి, ఇంట్రెస్ట్ ఎంతనో కావాలి. 1కి 700 అంటే 8కి ఏమవుతుంది? 8 × 7 దట్ ఈస్ 56 అంటే 5600. 3కి ఏమవుతుంది? 3 × 700 దట్ ఈస్ 2100. మన ఆన్సర్స్ వచ్చేసాయి. ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 4 years at the rate of 6/2/3% is 4400 rupees less than its principal. Find the sum and simple interest. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే 6/2/3% రేట్ చొప్పున 4 years టైంలో ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కన్నా 4400 రూపీస్ తక్కువ ఉంది. అయితే ఆ ప్రిన్సిపల్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఫైండ్ ది సమ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సమ్ అంటే ప్రిన్సిపల్ అన్న విషయం మనం లాస్ట్ క్లాస్లోనే తెలుసుకున్నాం. సో రేట్ ఎంత ఇచ్చాడు? 6/2/3% అని ఇచ్చాడు. 6/2/3 అంటే మీనింగ్ ఏంటి? 6 × 3 18, 18 + 2 20, 20/3 అని అర్థం. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అని అర్థం. సో 20 ones 20, 25 100. ఏం మిగిలింది? 1/3 × 5 ఎంత? 15. ఎప్పుడైనా సరే డినామినేటర్ని ప్రిన్సిపల్గా కన్సిడర్ చేస్తాం, న్యూమరేటర్ని ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేస్తాం. కానీ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? 1. కానీ మనకి టైం ఎంత? 4 years. 1 yearకి ఇంట్రెస్ట్ 1 అంటే 4 yearsకి ఏమవుతుంది? 4. సో ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఎంత? 15. ఇంట్రెస్ట్ ఎంత? 4. డిఫరెన్స్ ఏంటి? 15 - 4 దట్ ఈస్ 11. 11కి 4400 అని చెప్పాడు. 11కి 4400 అంటే 1కి ఏమవుతుంది? 11 ones 11, 11 fours 44 అంటే 400 అని అర్థం. 1కి 400. మనకి 15కి ఎంతనో కావాలి, 4కి ఎంతనో కావాలి. అంటే ప్రిన్సిపల్ ఏంటో కావాలి, ఇంట్రెస్ట్ ఏంటో కావాలి. 1కి 400 అంటే 15కి ఏమవుతుంది? 15 × 4 ఎంత? 60. పక్కన 2 zeros ఉన్నాయి అంటే 6000 అని అర్థం. నెక్స్ట్ 4కి ఎంతనో కావాలి. 4 × 4 ఎంత? 16. పక్కన 2 zeros ఉన్నాయి. సో మన ప్రిన్సిపల్ వచ్చేసి 6000, ఇంట్రెస్ట్ వచ్చేసి 1600. వెరీ సింపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి స్టార్ పెట్టుకోండి. ఈ టైప్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో క్వశ్చన్ వచ్చేసి ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫస్ట్ 3 years is 6%. ఫర్ నెక్స్ట్ 4 years it is 7%
and beyond 7 years it is 7.5% per annum. If a man invests 18,800 rupees for 11 years, find simple interest. ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. క్వశ్చన్లో ఏం చెప్పాడు అంటే ఒక పర్సన్ 11 ఇయర్స్లో 18,800 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అయితే ఈ 11 ఇయర్స్లో ఫస్ట్ 3 ఇయర్స్కి రేట్ వచ్చేసి 6%, నెక్స్ట్ 4 ఇయర్స్కి రేట్ వచ్చేసి 7%, బియాండ్ 7 ఇయర్స్ ఇట్ ఈస్ 7.5% పర్ యానం. 11 ఇయర్స్లో ఫస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది. రిమైనింగ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటికి రేట్ వచ్చేసి 7.5% అని అన్నాడు. 11లో 7 ఇయర్స్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని? 11 - 7 దట్ ఈస్ 4. అంటే రిమైనింగ్ 4 ఇయర్స్కి రేట్ వచ్చేసి 7.5% అని అర్థం. అయితే ఇప్పుడు టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? R ఇంటూ T, అంటే రేట్ ఇంటూ టైం. సో ఫస్ట్ దానికి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R వచ్చేసి 6, టైం వచ్చేసి 3. 6 × 3 దట్ ఈస్ 18. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 7 × 4 దట్ ఈస్ 28. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 7.5 × 4. 7.5 × 4 అంటే 4 5s 20, 4 7s 28 + 2 30 పాయింట్, అంటే 30 అని అర్థం. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేయండి. ఏమవుతుంది? 8 8 16, 3 + 2 5 + 1 6 + 1 7, 76. ఇప్పుడు 100కి 1800 అని అన్నాడు. 18,800 అని అన్నాడు. 100కి 18,800 అంటే 1కి ఏమవుతుంది? జీరోస్ గెట్స్ క్యాన్సల్, 188 అని అర్థం. మనకి ఎంతకు కావాలి? 76కి కావాలి. 76కి ఏమవుతుంది? 188 × 76 మల్టిప్లై చేస్తే మన వచ్చే ఆన్సరే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 14,500, 14,280, 14,288, 15,000. ఇక్కడ ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ అన్నిటికీ కూడా 0 ఉంది. 0 ఎప్పుడు వస్తుంది? 5ని 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు, లేదంటే ఈ 2 ప్లేస్లో ఏదైనా ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు. 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 0 అనేది వస్తుంది. మనకేమున్నాయి? 8 × 6. 8 × 6 ఎంత? 48. అంటే లాస్ట్కి ఏమొస్తుంది? 8 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అని అర్థం. ఎందుకని మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం. 188 × 76. 6 8s ఎంత? 48. 6 8s 48 + 4 అంటే 52. 6 1s 6 + 5 అంటే 11. 7 × 8 56. అగైన్ 56 + 5 అంటే 61. 7 1s 7 + 6 అంటే 6 6 12 13. 8 8 2 4 1. అదే కదా మన ఆన్సర్ 14,288. ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫస్ట్ 2 years is 4%. ఫర్ నెక్స్ట్ 4 years it is 6%. and beyond 6 years it is 8% per annum. If simple interest is 1,120 in 9 years, then find the sum. ఇంతకు ముందు క్వశ్చన్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో ఇచ్చేసాడు, సమ్ కనుక్కోమన్నాడు, అంటే ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R × T. ఫస్ట్ 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 4% అన్నాడు. ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R × T దట్ ఈస్ 8. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనేది రేట్ అనేది 6% అన్నాడు. ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R × T. 6 × 4 ఎంత? 24. నెక్స్ట్ బియాండ్ 6 years ఇట్ ఈస్ 8% పర్ యానం. టోటల్గా 9 years అవుతుంది. ఇఫ్ SI ఈస్ 1120 in 9 years, 9 yearsలో 6 years అయిపోయింది.
బియాండ్ 6 years, ఈ 6 years తర్వాత ఏదైతే ఉంటుందో దానికి రేట్ ఎంత 8% అన్నాడు. 9 yearsలో 6 years పోతే ఇంకెన్ని మిగిలినాయి 3 years. సో ఇంట్రెస్ట్ ఏమవుతుంది 8 into 3 that is 24. వీటన్నిటిని యాడ్ చేయాలి. 4 + 4 8, 8 + 8 16, 2 + 2 4, 4 + 1 5. సో మన ఇంట్రెస్ట్ ఏంటో వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు 1120 అన్నాడు. అంటే ఈ 56కి 1120 అని అర్థం. 56కి 1120 అంటే 1కి ఏమవుతుంది 56 2s 112, 0 ఉంది కాబట్టి 0. 56కి 1120, 1కి 20. మనకి ఎంత కావాలి ప్రిన్సిపల్ అంటే 100కి ఎంతనో కావాలి. 100కి ఏమవుతుంది 100 × 20 దట్ ఈస్ 2000. సో మన ప్రిన్సిపల్ వచ్చేసి 2000 అని అర్థం. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ₹1000 ఈజ్ లెంట్ అవుట్ పార్షియలీ ఎట్ 6% అండ్ ద రిమైనింగ్ ఎట్ 10% ఆన్ ది యావరేజ్ ఈజ్ 9.2%. ఫైండ్ ది బోత్ పార్ట్స్. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక పర్సన్ ₹1000ని 2 పార్ట్స్గా అంటే 2%కి ఇచ్చారు అనుకుందాం. ఫస్ట్ పర్సన్కి ఏమో 6% రేట్కి ఇచ్చాడు, సెకండ్ పర్సన్కి 10% రేట్కి ఇచ్చాడు. అయితే ఆ 2 పార్ట్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఈ రెండిటి యొక్క ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ రేట్ సెకండ్ రేట్ యొక్క యావరేజ్ వచ్చేసి 9.2% అని అన్నాడు. అయితే 2 పార్ట్స్ ఏంటో కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా సరే 2 వాల్యూస్ ఇచ్చి ఆ రెండిటి యొక్క యావరేజ్ ఇచ్చినట్లయితే మనం అలిగేషన్ మెథడ్ వాడతాం. ఇప్పుడు 2 పార్ట్స్ అనుకుందాం, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి 6%కి ఇచ్చాడు, పార్ట్ 2 వచ్చేసి 10%కి ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఏంటి 9.2%. ఇప్పుడు 10లో నుంచి 9.2 తీసేసినట్లయితే ఎంత వస్తుంది 0.8. ఎప్పుడైనా సరే ఇక్కడ ఏంటి అంటే బిగ్గర్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 10 9.2, ఇక్కడ 6 9.2 అంటే 9 నుంచి 6 తీసేస్తే ఏమవుతుంది 9.2 - 6 ఎంత 3.2. సో ఫస్ట్ వచ్చేసి 0.8, సెకండ్ వచ్చేసి 3.2. ఇక్కడ 1 డిజిట్ ముందే పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 1 డిజిట్ ముందే పాయింట్ ఉంది. సో పాయింట్ని తీసేయడానికి రెండింటిని కూడా 10 తోటి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 8:32 అంటే 1:4 అని అర్థం. 2 పార్ట్స్ యొక్క రేషియో ఏంటో వచ్చేసింది. ఏంటిది 1:4. రెండింటిని కలిపితే ఎంత 5. 5కి ₹1000 అని చెప్పాడు. టోటల్ ఎంత 1000. 2 పార్ట్స్ యొక్క రేషియో ఏంటి 1:4. 1:4 అంటే రెండింటిని కలిపితే 5. 5 అంటే 1000. మనకెంత కావాలి 1కి ఎంతనో కావాలి, 4కి ఎంతనో కావాలి. 5కి 1000 అంటే 1కి ఏమవుతుంది 1000 డివైడెడ్ బై 5. 5 ones 5 200s. 1కి 200 అని అర్థం. 1కి 200 అంటే 4కి ఏమవుతుంది 4 × 200 దట్ ఈస్ 800. సో మన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ₹52,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 parts in such a way that simple interest from first part at the rate of 10% per annum for 5 years is equal to the simple interest on second part at the 9% per annum for 6 years. Find the both parts. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక పర్సన్ ₹52,000ని ఇన్వెస్ట్ చేశాడు. 2 పార్ట్స్గా ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ పార్ట్ని సమ్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ని వై అనుకుందాం. ఈ ఫస్ట్ పార్ట్నేమో 10% రేట్కి అండ్ 5 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి 9% రేట్కి ఇన్ 6 yearsలో ఇన్వెస్ట్ చేశాడు. ఇది మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు ఎస్ఐ అనేది సేమ్ అని అన్నాడు. అంటే ఈ ఫస్ట్ పార్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్,
సెకండ్ పార్ట్కి కూడా సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అని అన్నాడు. అయితే ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు రెండిటికి కూడా ఇంట్రెస్ట్ సేమ్ అని అన్నాడు. మనకి రేట్ తెలుసు, టైం తెలుసు, పి అంటే ప్రిన్సిపల్ అనేది ఎక్స్, సెకండ్ పార్ట్కి ప్రిన్సిపల్ వచ్చేసి వై, పిఆర్టీ తెలుసు. సో ఫార్ములా ఏం అప్లై చేయొచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 అప్లై చేయొచ్చు కదా. ఫస్ట్ పార్ట్కి ఏమవుతుంది, పి వచ్చేసి ఎక్స్, నెక్స్ట్ ఆర్ వచ్చేసి 10, టీ టైం వచ్చేసి 5 బై 100 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది వై ఇంటూ 9 ఇంటూ 6 బై 100. జీరోస్ అండ్ జీరోస్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతున్నాయా చూడండి. 2 3s 6, 2 5s 10, 5 into 5 25. 25x is equal to 9 3s 27y. So x by y is equal to 27 by 25. అంటే ఈ 25ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసి వైని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. సో దీని ద్వారా మనకి ఏమర్థమైంది, x ఈక్వల్ టు 27, y ఈజ్ ఈక్వల్ టు 25. టోటల్ ఎంత, 27 ప్లస్ 25, 5 ప్లస్ 1 12, 2 2 4 ప్లస్ 1 5, టోటల్ ఎంత 52. 52కి ఎంత అన్నాడు, 52,000 అని అన్నాడు. 52కి 52,000 అంటే 1కి ఏమవుతుంది 1000. మనకి 27కి ఎంతనో 25కి ఎంతనో కావాలి. 1కి 1000 అంటే 27కి ఏమవుతుంది 27 ఇంటూ 1000 దట్ ఈస్ 27,000. 25కి ఏమవుతుంది 25 ఇంటూ 1000 దట్ ఈస్ 25,000. సో ఇది ఎక్స్, ఇది వై, మన 2 పార్ట్స్ ఏంటో వచ్చేసాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ లెండ్ అ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 950, a part of it on simple interest at the rate of 6% per annum and remaining part on SI at the rate of 4% per annum. If at the end of 5th year he get total SI rupees 200, then find each part. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక పర్సన్ 950 రూపీస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ సమ్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ వై అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎక్స్ అంటే రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది 950 మైనస్ ఎక్సే కదా, 950 మైనస్ ఎక్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రేట్ 6%, సెకండ్ పార్ట్ వచ్చేసి రేట్ ఎంత 4%, టైం ఎంత 5 years, t ఈజ్ ఈక్వల్ టు 5 years. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th year 5th year అయిపోయేలోపు ఆ పర్సన్కి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది టోటల్గా. అయితే ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. మనకి ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఫస్ట్ పార్ట్కి ఏమవుతుంది, పి ఏంటి ఎక్స్, ఆర్ ఎంత 6, టీ ఎంత 5 బై 100 ప్లస్ సెకండ్ ఏంటి 950 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ ఎంత 4 ఇంటూ 5 బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడు 200 రూపీస్ అని చెప్పాడు. సో ఇప్పుడు 6 ఇంటూ 5 ఎంత 30, 30x ప్లస్ 4 ఇంటూ 5 ఎంత 20, 20 ఇంటూ 950 మైనస్ 20 ఇంటూ ఎక్స్. రెండిటికి కూడా డినామినేటర్ ఎంత 100 కలిపి రాసాను, డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఈ 100ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. 30x ప్లస్ 950 ఇంటూ 2 ఎంత 0 0, 9 2 9s 18 అంటే 19,000 అని అర్థం. 19,000 మైనస్ 20x ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 100. 30x మైనస్ 20x ఎంత 10x ప్లస్
19,000 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 100 ఎంత 20000 అంటే 20,000. ఈ 19,000 ఇట్సే ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 10x ఈజ్ ఈక్వల్ టు 20,000 మైనస్ 19,000. ఆన్సర్ ఏంటి 10x ఈజ్ ఈక్వల్ టు 1000. 10x ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే x ఏమవుతుంది 100. x ఈజ్ ఈక్వల్ టు 100. ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. సెకండ్ పార్ట్ ఏమవుతుంది 950 మైనస్ ఎక్స్. 950 మైనస్ 100 దట్ ఈస్ 850. ఇదే మన సెకండ్ పార్ట్. ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ లెండ్ అ టోటల్ అమౌంట్ ఆఫ్ ₹7,000. A part of it on simple interest at the rate of 6% per annum and remaining part on simple interest at the rate of 4% per annum if at the end of 5th year he get total simple interest ₹1,600, then find each part. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక పర్సన్ 7,000ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ని వచ్చేసి 6% రేట్కి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి 4% రేట్కి ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకుంటే సెకండ్ పార్ట్ 7,000 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా 5th ఇయర్ ఎండ్ కల్లా అతనికి ఇంట్రెస్ట్ 1,600 వస్తుంది. అంటే ఇక్కడ టైం ఎంత 5 years. అయితే ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి సెకండ్ పార్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఫస్ట్ పార్ట్కి ఏమవుతుంది x ఇంటూ 6 ఇంటూ 5 బై 100 ప్లస్ సెకండ్ పార్ట్కి ఏమవుతుంది 7,000 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ఇంటూ 5 బై 100 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అన్నాడు 1,600. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది 30x ప్లస్ 20 ఇంటూ 7,000. 20 ఇంటూ 7,000 అంటే 1,40,000 మైనస్ 20x. ఈ 100 అటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది 1,600 ఇంటూ 100. సో ఇప్పుడు 30x మైనస్ 20x అంటే ఏమవుతుంది 10x. 10x ప్లస్ 1,40,000 ఈజ్ ఈక్వల్ టు 16 పక్కన 4 zeros అంటే 1,60,000. 10x ఈజ్ ఈక్వల్ టు 1,60,000 మైనస్ 1,40,000. 1,60,000 మైనస్ 1,40,000 ఏంటి 20,000. 10x ఈక్వల్ టు 20,000. మరి x ఏమవుతుంది 2,000. x ఈక్వల్ టు 2,000 అంటే ఫస్ట్ పార్ట్ 2,000 అంటే సెకండ్ పార్ట్ ఏమవుతుంది 7,000 మైనస్ 2,000 దట్ ఈస్ 5,000. వెరీ సింపుల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీంతో మన సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.